పెద్ద ఎత్తున ఆయుధాలు తయారవుతున్నాయి. మేము యుద్ధం చేస్తాం ప్రజల పక్షాన. విల్ లెట్ యు నో. ఇంకొక 30 సెకండ్ అన్న, ఒక చిన్న ఇంపార్టెంట్ విషయము, మీరు కొంచెం దయచేసి ఇది పబ్లిక్ దృష్టికి తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. చాలా లాంగ్ కాన్ఫరెన్స్ అయింది, ఓపిక ఉందో లేదో కానీ అయినా చెప్తున్నా. ఇది నీట్ పరీక్షకు సంబంధించిన అంశం. ఇది జీవో 33 నీట్ పరీక్ష. గతంలో ఉన్నటువంటి ఒక చట్టం ప్రకారంగా 7 సంవత్సరాలలో ఏవైనా 4 సంవత్సరాలు కనుక వాళ్ళు తెలంగాణ గడ్డ మీద చదువుకున్నట్టయితే లోకల్స్ అని చెప్పని ఒక వెసులుబాటు ఉంటుండే. దాని తర్వాత ఏమైంది అంటే దాన్ని అంతా కూడా మిస్లీడ్ చేస్తున్నారు అని చెప్పని జీవో 33ని ప్రభుత్వం పట్టుకొచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అయినప్పుడు దాదాపు ఒక 135 మంది జీవో 33ని ఛాలెంజ్ చేస్తూ, డొమిసైల్ స్టేటస్ను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు. ఆ కేసు ఇంటరిమ్ ఆర్డర్ కూడా రాకుండా ముందే కోర్ట్ గవర్నమెంట్ చెప్పింది 135 మందిని కూడా మేము కన్సిడర్ చేస్తాం అడ్మిషన్ ప్రాసెస్లో. వాళ్ళందరూ అడ్మిషన్ నాన్ లోకల్స్ హ్యావ్ బీన్ ఎంటర్డ్. ఇప్పుడు మళ్ళా అదే సుప్రీంకోర్టులో కేసేసి 450 మంది వాళ్ళ నాన్ లోకల్స్ ఇవాళ జీవో 33 పైన కేసును అడ్డం పెట్టుకొని వాళ్ళు మళ్ళీ తెలంగాణ విద్యార్థులకు రావాల్సిన ఒక హక్కులను ఇవాళ కాలరాస్తూ ఉన్నారు. కాబట్టి నేను మీడియా సోదరులు మిమ్మల్ని అందరిని అప్పీల్ చేసేది ఏంటంటే మీరు దయచేసి ప్రభుత్వానికి కన్వే చేయండి. జీవో 33ని యథాతథిగా అమలు చేసే విధంగా దొడ్డిదారిన ఇది సుప్రీంకోర్టు కేసును అడ్డం పెట్టుకొని ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఏదైతే తెలంగాణ విద్యార్థులకు రావాల్సినటువంటి ఒక హక్కులను కాలరాస్తూ ఉన్నారు. ఇక్కడ సీట్ రాకపోయేటప్పటికేంది ప్రైవేట్ సీట్కి పోవాలా, కోట్ల రూపాయలు, మళ్ళీ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి సీట్లు కొనుక్కోవాలా. పాపం పేద తెలంగాణ వాళ్ళకి అన్యాయం అయ్యే పరిస్థితుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం, ముఖ్యంగా దామోదర రాజనరసింహ గారు దీనిపైన సానుకూలంగా స్పందించవలసిన అవసరం ఉంది. ఈ జీవో 33ని ఎట్టి పరిస్థితుల్లో ఎన్ఫోర్స్ చేసి నాన్ లోకల్స్ మన తెలంగాణ బిడ్డల యొక్క హక్కులను కాలరాసే విధంగా నీట్ ద్వారా మెడికల్ సీట్లను దోచుకుపోయేటువంటి ఒక పరిస్థితిని అడ్డుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను.